అయితే ఇందులో వయలేషన్స్ ఎక్కడ జరుగుతాయంటే నాగరాజు గారు, హ్మ్. జనరల్‌గా చెక్ బౌన్స్ అవుతే, చెక్ బౌన్స్ అయిన దగ్గర నుంచి 30 డేస్‌లో నోటీస్ పంపియాలి. హ్మ్. ఓకే. ఈ నాన్ బ్యాంకింగ్ ఎన్‌బీఎఫ్‌సీస్ ఇవన్నీ గూడా నోటీస్ కొన్ని పంపిస్తాయి, కొన్ని నోటీసులు పంపియవు. డైరెక్ట్‌గా కోర్ట్ నుంచి సమ్మన్స్ వచ్చేస్తాయి. రైట్. అంటే నోటీస్ రాదు గానీ, డైరెక్ట్‌గా కోర్ట్ నుంచి సమ్మన్స్ వచ్చేస్తాయి. దిస్ హ్మ్. ఈస్ కాల్డ్ వయలేషన్ ఆఫ్ ద ప్రాసెస్. ఇట్లాంటప్పుడు మనము వీ కెన్ డెఫినెట్‌లీ టెల్ ద కోర్ట్ దట్ ఐ హావెంట్ రిసీవ్డ్ ఎనీ నోటీస్. నోటీస్ వచ్చుంటే నేను జాగ్రత్త పడేవాడిని, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడేవాడిని, కట్టేవాడిని. నోటీస్ పంపియకుండా వీళ్ళు డైరెక్ట్‌గా సమ్మన్స్ పంపించేసారని చెప్పి, దేర్ ఈస్ నో నోటీస్ హాస్ బీన్ సర్వ్డ్ అని చెప్పి రీకాల్ పిటిషన్ ఏసి, హ్మ్. ఏదైతే మీకు సమ్మన్స్ పంపించారో హ్మ్. నెక్స్ట్ డేట్ తీసుకొని, ఆ డేట్ లోపు మీరు మళ్ళీ అడ్వకేట్ తోటి మాట్లాడి మీ కేస్‌ని హ్మ్. మీరు అక్కడ ఫైట్ చేయొచ్చు. ఓకే. సహజంగా హైదరాబాద్‌లో మీరు లోన్లు తీసుకుంటే ఈ మధ్య కొత్తగా కలకత్తా నుంచి, హ్మ్. అహ్మదాబాద్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి మీకు హ్మ్. చెక్ బౌన్సెస్ చేస్తున్నారు. ఎవరు? ఈ బ్యాంక్ వాళ్ళు, నాన్ హ్మ్. బ్యాంకింగ్ వాళ్ళు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదైనా బైక్ తీసుకుంటే కట్టకపోతే బైక్ తీసుకెళ్ళిపోతారు. హ్మ్. ఓకే. ఫ్రిడ్జ్ తీసుకొని కట్టకపోతే ఫ్రిడ్జ్ తీసుకెళ్ళడానికి అంత ఈజీగా ఉండదు. ఆ హ్మ్. ఫ్రిడ్జ్ హ్మ్. ఉంటదో, హ్మ్. ఉండదో. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకుంటున్నాము, హ్మ్. కట్టట్లేదు. హ్మ్. ఓకే. ఆ మనిషి ఎక్కడ ఉంటాడో తెలీదు. సో, మొబైల్ రికవరీ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో, హ్మ్. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే కలకత్తా నుంచి వాళ్ళకి బౌన్స్ నోటీసెస్, సమ్మన్స్ వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకొని హ్మ్. అప్పుడప్పుడు మీ ఇంటికొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే నాన్ బెయిలబుల్ వారెంట్, బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూస్ అవుతాయో, హ్మ్. ఆ పర్టిక్యులర్ పోలీస్ స్టేషన్ మీరు ఎక్కడ ఏరియాలో ఉంటారో ఆ పర్టిక్యులర్ పోలీస్ స్టేషన్స్‌కి వారెంట్స్ వస్తాయి. అలా వారెంట్స్ పట్టుకొని 138 సెక్షన్ కిందకే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ దాని కిందకే వస్తది ఇది గూడా. మీ ఇంటికొస్తారాళ్ళు. మీ ఇంటికొచ్చి మీరు పలానా కోర్ట్‌లో మీరు ఈ టైంకి హాజరవ్వాలి. మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్‌కొచ్చి మాకు అండర్‌టేకింగ్ లెటర్ ఇవ్వండి అంటారు. హ్మ్. మీకు అర్థమవుతుందా నాగరాజు? సో, సామాన్య లోన్స్ కూడా మీరు ఈసీఎస్ క్లియరెన్సెస్, ఈ సీటీఎస్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, అందులో మీరు బౌన్స్ చేసినా గూడా, మీరు హ్మ్. వెంటనే మళ్ళీ కట్టేయకపోతే, ఇలాంటి నోటీసెస్, సమ్మన్స్ వచ్చే అవకాశం ఉంటుంది గాబట్టి, దయచేసి మీరు మీ ఈఎంఐస్ టైంకి క్లియర్ చేయమని చెప్తున్నాను.